ఒక వ్యక్తి ఒక పుస్తకం చదివినప్పుడు అది సంపూర్ణం కాదేమో, పరిపూర్ణం కాదేమో అనేటటువంటి భావన కలగవచ్చు. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఇక వేరే పుస్తకాలు చదవలసినటువంటి అవసరం లేదు. తన ఆధ్యాత్మిక అనుభవాన్ని, శ్వాసకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మొత్తాన్ని కూడా క్రోడీకరించి సంకలనం గావించి ఈ పుస్తకంగా అందించడం జరిగింది. విశేషం ఏంటంటే, నా ప్రియ శిష్యుడిగా ఈ పుస్తకాన్ని గురించినటువంటి అభిప్రాయాన్ని తెలియజేయమని నన్ను అడిగినప్పుడు నేను నా అభిప్రాయాన్ని కూడా ఒక పేజీలో దీనిలో పొందుపరచడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఇటువంటి పుస్తకం చేతిలో ఉందంటే అనేక సందేహాలకి, సంకోచాలకు, చిక్కు ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం లభిస్తుంది. అందులో శ్వాస మీద ధ్యాస అనేటటువంటి కాన్సెప్టు రవిశాస్త్రికి ఉపయోగపడింది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని అందించినటువంటి ఈ పుస్తకం మాత్రం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా మీరు ఈ పుస్తకాన్ని మీ ఇంట్లో ఉంచుకొని పదే పదే ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒకసారి చదివితే అర్థం కాదు, కొద్దిగా అవగాహన అవుతుంది. కానీ పదే పదే దీన్ని చదువుతూ ఉంటే తప్పనిసరిగా లోతుగా అర్థం వస్తుంది, దాంతోపాటుగా అనుభవం కూడా వస్తుంది.